ఏ హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మంత్రాలయం వెళ్ళబోతున్నాను. మంత్రాలయం ఏదో ఫస్ట్ టైం నేను మంత్రాలయం వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళలేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ మీతో షేర్ చేసుకోబోతున్నాం. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి వ్యూని. డోంట్ ఫర్గెట్ టు ఫాలో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చలో మళ్ళా అలా కార్ వేసుకొని స్టార్ట్ అయిపోయాం మంత్రాలయానికి. అండ్ మేము అరౌండ్ 3 hours పట్టింది మాకు మంత్రాలయం రీచ్ అవ్వడానికి. మేము రీచ్ అయినాక మాకు తెలిసింది ఏంటంటే ఆఫ్టర్ 2 o'clock టెంపుల్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ 4 o'clockకి రీఓపెన్ అవుతుంది. మేము ఆ గ్యాప్లో లంచ్ చేసుకున్నాం, చాలా ఆకలి అవుతుండే. అలా లంచ్ చేసి దర్శనానికి స్టార్ట్ అయిపోయాం లేట్ చేయకుండా. ఎవరైతే నాలాగా ఫస్ట్ టైం వెళ్తారో మంత్రాలయానికి, ఫస్ట్ మనం దర్శనానికి వెళ్ళకముందు ఈ మంచాల అమ్మని మనం దర్శించుకోవాలి. అది అక్కడ రిచువల్స్ అంట, పక్కా విజిట్ చేసి మనం స్వామి దగ్గరికి వెళ్ళాలంట. మంచాలమ్మ దర్శనం తర్వాత స్వామి దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. నేను మంత్రాలయానికి రావడం ఇది నా ఫస్ట్ టైం, నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. మంత్రాలయానికి ఎప్పటి నుంచో పోదాం అని ఆశ ఉండే, కానీ ఫైనల్లీ ఈరోజు కుదిరింది స్వామిని దర్శించుకోవడం. స్వామి గర్భగుడిలోకి ఎంటర్ అయ్యే ముందు మగవాళ్ళు షర్ట్స్ తీసేయాలంట. నాకు ఇది కొత్తగా అనిపించింది. అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. రాఘవేంద్ర స్వామిని చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం తర్వాత బయటకు వచ్చి కాసేపు కూర్చొని మనసులో ఆ రాఘవేంద్ర స్వామిని తలుచుకున్నాము. అండ్ గుడి లోపల కృష్ణ అవతారం, వామన అవతారం అన్ని షోకేస్గా పెట్టినారు. నాకు రాఘవేంద్ర స్వామి వ్యాక్స్తో కస్టమైజ్ చేసిన స్టాచ్యూ చాలా బాగా అనిపించింది. చాలా రియలిస్టిక్గా ఉంది. నిజంగా ఆయన నా ముందు కూర్చున్న ఫీలింగ్ వచ్చింది. గుడిలో ఉన్నంతసేపు చాలా బాగా అనిపించింది. మనం ఏదో వేరే లోకంలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది అక్కడ సరౌండింగ్లో. దర్శనం అయిపోయిన తర్వాత మేమందరం బయటకు వచ్చి శ్రీ రాఘవేంద్ర స్వామి టాటూ నేను వేయించుకున్నాను. టెంపరీ టాటూ, అదేం పర్మనెంట్ కాదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఆన్ Instagram. థ్యాంక్ యూ.